గుడిలో దీపక్ మౌనికల పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. ఇక రూప రాజు మందరాన్ని టైంకి తీసుకొస్తాడో లేదో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడు రూపకి అక్కడ పెళ్లి జరగబోతున్న విషయం తెలియదు అనుకుని రాజుతో ఈ విషయం చెప్పలేదని దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. అత్తయ్య, మీరు నేను రాజుకి ఈ విషయం చెప్పలేదని అనుకుంటున్నారా? ఈ విషయం నా రాజుకి ఎప్పుడో తెలుసు. ఖచ్చితంగా మందారాన్ని తీసుకురావడానికి రాజు వస్తాడు. మందరానికి అన్యాయం జరగకూడదు అనే నా సంకల్పం గొప్పది. ఖచ్చితంగా నా సంకల్పమే గెలుస్తుంది అని చెప్పి రూప మనసులో అనుకుంటుంది. మరోపక్క దీపక్ విజయాంబికతో మమ్మీ ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగానే పెళ్లి జరిగిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విజయాంబిక ఖచ్చితంగా జరుగుతుంది దీపక్. మందరం రాఘవ ఇద్దరు ఎలాగో ఆ జీవన్ దగ్గరే ఉండిపోయారు కదా, రాజు కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చినా సరే ఈరోజు నీ పెళ్లి జరిగి తీరుతుంది, నీ పెళ్లిని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా పంతులు గారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కదా అని చెప్పి అంటూ ఉంటే పూర్తయ్యాయమ్మా, అమ్మాయి అబ్బాయి ఇద్దరిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టడమే ఆలస్యం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దాంతో విజయాంబిక రారా దీపక్, నా చేతులతో నిన్ను పెళ్లి కొడుకుని చేస్తాను అని చెప్పి దీపక్ని పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటుంది. మరోపక్క మౌనిక కూడా పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. అమ్మ, కాసేపట్లో గొప్పింటికి నేను కోడల్ని కాబోతున్నాను. ఒక్కసారి ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇక ఆస్తి అంతా కూడా నా పేరు మీదకి రాయించుకుంటాను, ఆ ఇంట్లో నేనే చక్రం తిప్పుతాను అని చెప్పి మౌనిక తన తల్లితో చెబుతూ ఉంటుంది. నా బంగారం, ఇకపై మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇన్ని రోజులు పూట గడవడం కోసం మనం ఎన్నో వేషాలు వేశాము, ఎన్నో నాటకాలు ఆడాము. ఇప్పుడు ఇన్నాళ్లకు మనం అనుకున్నవన్నీ కూడా జరగబోతున్నాయి అని చెప్పి మౌనిక వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ, కానీ నాకు ఒక్క విషయంలోనే కంగారుగా ఉంది. ఆ దీపక్ మొదటి భార్య మందరం బతికి ఉంది కదా, ఎక్కడ తనని తీసుకొచ్చి ఆఖరి నిమిషంలో ఈ పెళ్లి ఆపుతారోనని కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఆ రూప మాటలు తన తండ్రైన ఆ సీఎంఏ నమ్మడం లేదు. ఇంకా ఎవరు నమ్ముతారు? నువ్వు అవేవి మనసులో పెట్టుకోకు, సంతోషంగా తాళి కట్టించుకో అని చెప్పి మౌనిక తల్లి అంటూ ఉంటుంది. మరోపక్క రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు, నాకెందుకో చాలా భయంగా ఉంది. ముహూర్తానికి ఇంకా కేవలం అరగంట మాత్రమే టైం ఉంది. అరగంటలోగా మనం మందారాన్ని తీసుకురాలేకపోతే అప్పుడు ఈ పెళ్లిని మనం ఆపలేము అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు, నేను మందారాన్ని తీసుకొస్తాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. మరోపక్క జీవన్ గత 2-3 రోజులుగా ఇంటికి రాకపోవడంతో అప్పుడు హారతి, ఇదేంటి ఈ జీవన్ 2-3 రోజులుగా ఇంటికి రావడం లేదు, మళ్ళీ ఏం చేస్తున్నాడో అని చెప్పి అలా జీవన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి, నేను పనిలో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని, నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి జీవన్ హారతిని తిడుతూ ఉంటాడు. అది కాదు, 2 రోజులుగా బాబుకి జ్వరంగా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు. అసలు మా గురించి పట్టించుకోకుండా నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి జీవన్ని హారతి అడుగుతూ ఉంటుంది. దాంతో అదంతా నీకు అనవసరం అని చెప్పాను కదా, పదే ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు అంటూ జీవన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత హారతి ఒక్కతే అలా బాబుని తీసుకొని ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మందారాన్ని రాఘవని బంధించిన జీవన్ తన మనుషులతో, రే ఇప్పుడే వీళ్ళని చూసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి సిగరెట్ తాగి వస్తాను అని చెప్పి ఆ బిల్డింగ్లో నుండి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్న హారతి జీవన్కి ఎదురుపడుతుంది. ఇక జీవన్ని చూడగానే, నువ్వు ఇక్కడి నుంచి వస్తున్నావు, బాబుకి ఒళ్ళంతా కాలిపోతుంది, జ్వరం అని చెప్పాను కదా, పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే, చూడు నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, కావాలంటే హాస్పిటల్కి నువ్వే వాడిని తీసుకొని వెళ్ళు అని చెప్పి అలా జీవన్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. దాంతో అసలు ఈ ఇంట్లో జీవన్ ఏం చేస్తున్నాడు, అంత ముఖ్యమైన పని ఏమై ఉంటుందా అని చెప్పి హారతి అలా అక్కడున్న కిటికీలో నుండి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ రాఘవని మందారాన్ని ఇద్దరు కూడా జీవన్ తన మనుషుల చేత బంధించడం హారతి తెలుసుకుంటుంది. ఇక వెంటనే ఈ విషయం అమ్మాయి గారికి చెప్పాలనుకొని రూపకి ఫోన్ చేస్తుంది. అమ్మాయి గారు, నేను హారతిని మాట్లాడుతున్నాను, ఆ జీవన్ మందారాన్ని రాఘవని బంధించాడు, ఇక్కడ ఒక బిల్డింగ్లో
వాళ్ళిద్దరిని నేను చూశాను అని చెప్పి హారతి అంటూ ఉంటే, సమయానికి చాలా మంచి విషయం చెప్పావు హారతి. మందరానికి అన్యాయం జరగకుండా కాపాడావు. కాసేపట్లో దీపక్ మరొక అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నాడు అని చెప్పి రూప హారతికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మీరు నా జీవితాన్ని నిలబెట్టారు అమ్మాయి గారు, అందుకే నేను మీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను. నేను మీకు ఈ విషయం చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ జీవన్కి తెలియనివ్వకండి, తెలిస్తే నన్ను చంపేస్తాడు అని చెప్పి ఇకలా బాబుని తీసుకొని హారతి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇక రూప వెంటనే పక్కకొచ్చి రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు, మందారం ఎక్కడుందో తెలిసిపోయింది. కుక్కట్పల్లిలో ఉన్న ఒక పాడుబడ్డ బంగ్లాలో జీవన్ మందారాన్ని రాఘవని బంధించాడట. ఇప్పుడే హారతి ఫోన్ చేసి చెప్పింది అనగానే ఇక వెంటనే రాజు, అవునా అమ్మాయి గారు, సరే ఇప్పుడే నేను వెళ్ళి ఎలాగైనా సరే మందారాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి తన బండి మీద మందారం వాళ్ళు ఉన్న చోటికి వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ జీవన్ మనుషులు రాజు అక్కడికి రాగానే రాజుని కొట్టపోతూ ఉంటారు. ఇక రాజు వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలో జీవన్ అక్కడికి వస్తాడు. నువ్వు వస్తావని నాకు తెలుసురా, నన్ను దాటుకొని వాళ్ళిద్దరిని ఎలా తీసుకువెళ్తావో చూస్తాను అని చెప్పి జీవన్ కూడా రాజుని కొడుతూ ఉంటే, అప్పుడు రాజు, చూడు జీవన్, మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే ఇక్కడే నా చేతుల్లో చస్తావు అని చెప్పి అలా జీవన్ని బెదిరిస్తూ అక్కడున్న పెద్ద కర్రతో జీవన్ తల మీద కొట్టి రాఘవని మందరాన్ని ఇద్దరిని కూడా రాజు కాపాడుతాడు. మందారాన్ని ఎత్తుకొని అవతల దీపక్కి మరొక పెళ్లి జరుగుతుంది, అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రాజు మందారాన్ని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటే ఇక వెనకాల వస్తున్న రాఘవ తల మీద కొట్టి జీవన్ తనని అక్కడే ఆపేస్తాడు. మీరు వెళ్ళండి బాబు, నేను ఏదో ఒక విధంగా తప్పించుకుంటాను, మొత్తానికి మందారాన్ని అయితే కాపాడగలిగాం కదా అని చెప్పి రాఘవ అంటూ ఉంటాడు. దాంతో రాజు ఇక టైం అయిపోతుందని చెప్పి మందారాన్ని ఎత్తుకొని అలా గుడి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. మరోపక్క ముహూర్తానికి టైం అవ్వడంతో పంతులు గారు దీపక్తో, బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక దాంతో రూప, ఇదేంటి రాజు ఇంకా మందారాన్ని తీసుకురాలేదు, పంతులు గారేమో తాళి కట్టమంటున్నారు అని చెప్పి కంగారుగా, వద్దు నాన్న, దయచేసి ఈ పెళ్లి జరిపించకండి, మందారానికి అన్యాయం జరుగుతుంది నాన్న అని చెప్పి రూప మందారం బతికే ఉంది అని అంటూ ఉంటే, ఏమైంది రూప, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, చనిపోయిన మందారం బతికి ఉండడం ఏంటి, తను ఒకవేళ బతికి ఉంటే ఇన్ని సంవత్సరాలు మన దగ్గరికి రాకుండా ఎలా ఉంటుందని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. రూప ఏదో ఒక విధంగా నా కొడుకు పెళ్ళి ఆపాలని చూస్తుంది తమ్ముడు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే, అక్క ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు దీపక్ పెళ్లి జరుగుతుంది అని చెప్పి, దీపక్ నువ్వు తాళి కట్టు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. కరెక్ట్గా దీపక్ తాళి కట్టే టైంకి అమ్మాయి గారు అని చెప్పి రాజు మందారాన్ని ఎత్తుకొని అక్కడికి వచ్చేస్తాడు. ఇక రాజు మందారాన్ని ఎత్తుకొని రావడంతో ఇక అది చూసిన రూప ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మందారం అని చెప్పి సూర్యప్రతాప్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. అంటే రూప చెప్పింది నిజమే, నిజంగానే మందారం బతికే ఉంది, ఒకవేళ ఈ పెళ్లి కనుక జరిగి ఉంటే మందారానికి అన్యాయం జరిగి ఉండేది అని చెప్పి సూర్యప్రతాప్, దీపక్ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నీ భార్య మందారం బతికే ఉంది అని చెప్పి అలా సూర్యప్రతాప్ మందారం దగ్గరికి వచ్చి, మందారం మందారం అమ్మ మందారం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. తను కోమాలో ఉంది పెద్దయ్య గారు అని చెప్పి ఆ రోజు ప్రమాదంలో కాటికాపరి మందారం కాళ్ళు చేతులు కదిలించడం చూసి తను బతికే ఉందని చెప్పి తనని కాపాడాడట. ఇన్ని రోజులు మందారం కోమాలోనే ఉంది, తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏ క్షణంలో అయినా కోమాల నుండి బయటకు రావచ్చని డాక్టర్లు చెప్పారని రాజు సూర్యప్రతాప్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో సూర్యప్రతాప్ మౌనిక వాళ్ళతో, మమ్మల్ని క్షమించండి, మందరం చనిపోయిందనుకొని దీపక్కి మరొక పెళ్లి చేయాలని అనుకున్నాము, కానీ ఇప్పుడు దీపక్ భార్య బతికి ఉంది కాబట్టి ఈ పెళ్లి జరగదు, మా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి అని చెప్పి సూర్యప్రతాప్ వాళ్ళకి క్షమాపణలు చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సూర్యప్రతాప్ దీపక్తో, చూడు దీపక్, మందారం బతికి ఉంది కాబట్టి నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, దీపు కన్న తల్లి బతికే ఉంది, మందారానికి ఒక పెద్ద హాస్పిటల్లో మంచి మంచి డాక్టర్లతో సరైన ట్రీట్మెంట్ చేయిద్దాం, అప్పుడు తను ఖచ్చితంగా కోలుకుంటుంది అని చెప్పి, నీ భార్య తిరిగి వచ్చింది కాబట్టి నీ చేతిలో ఉన్న తాళి నీ భార్య మెడలోనే కట్టు అని చెప్పి
సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక దాంతో దీపక్ తప్పనిసరి పరిస్థితుల్లో కోమాలో ఉన్న మందారం మెడలో మరొకసారి తాళి కడతాడు. ఆ తర్వాత రాజుని అరెస్ట్ చేయించినందుకు సూర్యప్రతాప్ చాలా బాధపడుతూ, మీరు మందారం బతికే ఉందని ఎంత చెప్తున్నా నేను మీ మాటలు నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించు రూపా, నన్ను క్షమించు రాజు అని చెప్పి అలా సూర్యప్రతాప్ ఇద్దరికీ కూడా క్షమాపణలు చెబుతూ ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.